నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. దేశవ్యాప్తంగా ఎన్నికల జాతర ముగిసింది. పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థులకు ఆయా రాజకీయ పార్టీలకు ఎన్నికల ప్రచారం సుదీర్ఘ కాలం సాగడం ఒకెత్తైతే ఫలితాల కోసం 19 రోజులుగా నిరీక్షిస్తుండడం మరో ఎత్తు అయ్యింది. ఈవీఎంలలో తీర్పు నిక్షిప్తం కాగా ప్రజలు ఎటువైపు నెగ్గారోనని అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ టెన్షన్ నుంచి కాస్త ఉపశమనం కలిగించేందుకు ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. చివరి విడత పోలింగ్ ముగిసేదాకా ఎగ్జిట్ పోల్స్ ప్రకటించవద్దని కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధన విధించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల్లో మే 13నే పోలింగ్ ముగిసినా సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించలేదు. అటు రాజకీయ పార్టీలు ఇటు సర్వే సంస్థలు ఈ రోజు కోసం ఎంతగానో ఎదురు చూశారు. ముఖ్యంగా ఏపీలోని 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాల ఎగ్జిట్ పోల్స్ పైనే అందరి కళ్ళు నిలిచి ఉన్నాయి. అవి కూడా ఈ రోజు మన ముందుకు వచ్చేశాయి. అయితే సాధారణంగా పోలింగ్ జరిగిన రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేస్తూ ఉంటారు. దీంతో సర్వే సంస్థల అభిప్రాయ సేకరణ విస్తృతంగా జరగదనే అభిప్రాయం ఉంది. పోలింగ్ కు ముందు తర్వాత సేకరించిన అభిప్రాయాలను క్రోడీకరించి అంచనాలు వేస్తూ ఉంటారు. ఈసారి అందుకు భిన్నంగా సర్వే సంస్థలకు 2 వారాలకు పైగా సమయం దొరికింది. పోలింగ్ తర్వాత విస్తృతంగా సర్వే చేసి జనాభిప్రాయాన్ని తెలుసుకునే అవకాశం దక్కింది. ఇందుకు తగ్గట్టే అనేక సంస్థలు సుదీర్ఘంగా సర్వే కొనసాగించాయి. కాబట్టి ఈసారి ఫలితాలు మరింత ఖచ్చితత్వంలో ఉన్నాయి. ఇప్పటికే పలు సర్వే సంస్థలు ఆత్మసాక్షి, టైమ్స్ నౌ, ఇండియా టుడే, ఎన్డీటీవీ వంటి పలు సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించాయి. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి. అయితే ఈసారి కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయని అంటున్నారు. ఇక ఏపీ విషయానికి వస్తే ఇక్కడ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. ఈసారి ఏపీలో టీడీపీ కూటమి 125 నుంచి 145 అసెంబ్లీ సీట్లు, 18 నుంచి 22 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంటుందని, వైసీపీకి 35 స్థానాలకే పరిమితం అవుతుందని మెజారిటీ సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడించారు. ఇక కొన్ని సర్వే సంస్థలు మాత్రం వైసీపీ మళ్లీ విజయం సాధిస్తుందని అంటున్నాయి. అయితే మెజారిటీ సర్వే సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ప్రజలు టీడీపీకే జై కొట్టారని అర్థమవుతోంది. ఈసారి ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజమవుతాయో చూడాలి.